ఇప్పుడు ఆయన వచ్చినాక ప్రచారం స్టార్ట్ రోలింగ్ చేసిన వాళ్ళే ఉన్నారు. కనీసం అలాంటి మనం గుర్తించి ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అని అనలేదు. వాళ్ళకి అవకాశం ఇస్తే నాకు బాగుంటుంది అనిపించింది. ఏ పార్టీ అని ఆందోళన కూడా ఆందోళనకు అట్లాంటి వార్డు మెంబర్లు ఇది అది ఇచ్చి పనులు చేయించుకున్నారు. కానీ మా ఊరిని గెలిపించుకొని మమ్మల్ని గెలిపించుకొని మేము ఏమో ప్లేస్లో గెలిచినాము. మరి ఇలాంటి బస్సులకు వెళ్ళి ఎవరైనా రావు చేద్దామని ఎక్కడికి ఆలోచన రాలేదు. మాకు మేము ధైర్యం చేసుకున్నాము. మా కోదండరాం సార్ అండగా ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి పేదల గురించి పోరాడింది. మా భర్త కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడింది. అతను ఎవరో కూడా తెలియదు. ఆ సీనియర్ అంటే ఎవరో కూడా తెలియదు. వాళ్ళ కొరకు పిల్లల్ని అందరినీ పక్కకు పెట్టి రాత్రులు పగలు దెబ్బలు పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. 2-3 రోజుల దాకా స్టేషన్లోనే ఉన్నారని మేము ఫ్యామిలీని కూడా అర్థం చేసుకున్నాము. మన తెలంగాణ వస్తే మనకేమన్నా మంచిగా ఉంటాయేమో, మన జాబులో జీతాలు పెరుగుతాయేమో, పర్మనెంట్ అయితేమో, ఎంప్లాయ్ అని కూడా సాధారణ ఎంప్లాయ్ అయినా ఉద్యోగం అని కూడా చేసిండు. ఆయన గెలవాలని అంత మధ్య మధ్యలో వచ్చి కానీ ఫస్ట్ నుండి పోరాటం అయితే ఒక్కరు కూడా అలాగే చాలామంది కష్టపడ్డారు. అట్లా అందరూ ఆదరించి నన్ను ధైర్యం చేసింది. నిలబడండి మాకు ఒక అవకాశం ఇచ్చింది. కోదండరాం సార్ పార్టీలో రమేష్ అన్న, అరుణ్ కుమార్, సలీం అన్న వీళ్ళందరూ నన్ను ఒక చెల్లెలాగా ముందుకు నడిపిస్తే ఈ పోరాటానికి సిద్ధమైన నాతో పాటు నా ప్రజలందరూ నా వెనకాల అండగా ఉన్నారు. అండగా ఉంటారని నాకు నమ్మకం ఉంది. అందరూ నాకు ఓట్లు వేసి గెలిపిస్తారని ధైర్యం ఉంది. నేను గెలిపియాలి వాళ్ళు. ఎందుకంటే నేను కూడా సమాచారంలో రాలే కాబట్టి నేనంటే ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే అర్థం